హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి. నేను ఈరోజు మాత్రం నర్సరీకి వచ్చేసాను. ఆహా! అక్కడ నర్సరీలో ఎంతసేపు ఉన్నానంటే చాలాసేపు, అసలు రావాలనిపించలేదు నాకైతే. కలర్ కలర్ రోజెస్ ఉన్నాయి, కలర్ కలర్ పూలు ఉన్నాయి, ఎన్నెన్నో మొక్కలు ఉన్నాయన్నమాట. అవి ఎక్కడనేది నేను తర్వాత చెప్తాను. మొక్కల కోసం డబ్బాలు తెచ్చాను. చూడండి, అది ఒక్కొక్క డబ్బా వచ్చేసి రూ. 50. దాని కింద ప్లేట్ రూ. 20 తీసుకున్నాడు. రూ. 70 అన్నాడు. నేనైతే రెండు కలిపి 50కి ఇమ్మని చాలాసేపు అడిగాను, కానీ ఇవ్వలేదు. సరే ఇంకా మరి తప్పదు కదా, మొక్కలంటే ఇష్టం, వాటి కోసం డబ్బాలు కావాలి కాబట్టి తీసుకోవాలి. సో తీసేసుకున్నాను అనమాట. నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేది మట్టి అండ్ ఎరువుని మట్టిని అలా కలిపేసాను అనమాట. కలిపి పక్కన పెట్టేసి గులాబీ చెట్లకి అవి మొత్తం తీసి అందులో పెట్టేశానండి. డబ్బాలలో వేసేసాను అనమాట. కింద మట్టి పడితే ఎర్రమట్టి కదా, మొత్తం బురద బురద అవుతుందని మళ్ళీ కడగాలంటే కష్టం. అందుకనే మళ్ళీ ప్లేట్లో పెట్టేసి చక్కగా ఎరువుని వేసేసి దాంట్లో మంచిగా మొక్కలు పెట్టేశానండి. చాలా చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎంతైనా మన ఆడవాళ్ళు ఇష్టమైంది ఏది వదిలిపెట్టరు అనుకోండి. అది ఇష్టమైన మొక్కే అవ్వచ్చు, నగలే అవ్వచ్చు, చీరలే అవ్వచ్చు. ఇక చీరలు అయితే ఇక చెప్పే పనే లేదనమాట. సో అంతకుముందు ఏంటంటే దీని అడ్రస్, మనం మొక్కలు తీసుకున్న అడ్రస్ అక్కడే కుండీలు కూడా దొరుకుతాయి అన్నమాట. సత్తుపల్లి వేంసూరు రోడ్లో ముందుకు వెళ్ళిన తర్వాత నర్సరీ ఉంటుంది. అక్కడ ప్రతి ఒక్క మొక్క దొరుకుతుంది. అలాగే ప్రతి ఒక్క కలర్ పువ్వు దొరుకుతుంది అన్నమాట. చక్కగా గులాబీలు మాత్రం నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చేసాయి. ఎందుకంటే అవి చూడగానే అదొక వైబ్రేషన్ అనమాట. చెప్పలేను. చాలా సంతోషంగా, ఎంతో ఆనందంగా, ఎంతో హ్యాపీగా. నిజంగా మా అబ్బాయి ఏదో చెప్తున్నాడు, ఏదో నవ్వేస్తున్నాను అనమాట. ఏం మమ్మీ అంత ఇష్టంగా, అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి ఏదేదో మాట్లాడేశాడు. సరే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా మొక్కలు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, ఫాలో చేయండి. బాయ్.